ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన స్నేహితులారా, సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. ఒక చక్కని సందేశాన్ని మరి ఈ ఉదయంకాల సమయంలో మీ అందరితో పంచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మరి ప్రేరేపించడం జరిగింది. కాబట్టి ఒక చక్కని అంశాన్ని క్లుప్తంగా పరిశుద్ధ లేఖనాల నుంచి మనం ధ్యానం చేద్దాం. దయచేసి మీరందరూ మీ బైబిళ్ళను తెరిచి నాతో పాటు ముందుకు సాగవలసిందిగా, ప్రతి లేఖన భాగాన్ని నాతో పాటు కలిసి చూడవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను ప్రేమపూర్వకంగా ఈ బైబిల్ స్టడీకి నేను ఆహ్వానం పలుకుతున్నాను. నేటి మన సందేశానికి పునాది వాక్యంగా, మూలవాక్యంగా పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనము చదువుతూ ఉన్నాను. చూడండి, పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనము. నా ప్రియుడా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు, మన శయనస్థానము పచ్చని చోటు, మన మందిరముల దూలములు దేవదారు మ్రానులు, మన వాసములు సరళపు మ్రానులు. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదవటం జరిగింది. మనకందరికీ తెలుసు, ఈ పరమగీతముల గ్రంథములో వ్రాయబడినటువంటి, చెప్పబడినటువంటి సంగతులన్నీ కూడా అలంకార భాషలో వ్రాయబడినవి, ఉపమాన అలంకార పరిభాషలో వ్రాయబడినటువంటి మాటలే. ఎందుకంటే మరి కావ్య గ్రంథాలైనటువంటి ఆ పంచగ్రంథాలలో ఇది కూడా ఒకటి అన్న విషయం మనకందరికీ తెలుసు బైబిల్ విద్యార్థులంగా. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట యొక్క పూర్వాపరాలను, వాటి యొక్క గూఢార్థములను గురించి మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ప్రియురాలు మాట్లాడుతూ ఉంది, నా ప్రియుడా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు, మన శయనస్థానం పచ్చని చోటు. అలాగే మన మందిరముల దూలములు దేవదారు మ్రానులు, మన వాసములు సరళపు మ్రానులు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకందరికీ తెలుసు, సొలొమోను మహారాజు ఇశ్రాయేలీలను 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి మహాజ్ఞాని. ఎన్నో సామెతలు, ఎన్నో కీర్తనలు మరి వ్రాసినటువంటి గొప్ప మహామేధావి సొలొమోను రాజు, ద కింగ్ సోలమన్. సొలొమోను రాజు అనేక మంది భార్యలను చేసుకున్నాడు, మనకందరికీ తెలుసు. అందులో మరి ఐగుప్తు దేశ ఫరో కుమార్తెను కూడా ఆయన వివాహమాడటం జరిగింది. దేవుని మందిరాన్ని ఆయన కట్టించాడన్న విషయం మనకందరికీ తెలుసు. తన తండ్రి అయిన దావీదు దేవుని మందిరాన్ని కట్టాలని ఎంతో ఆశపడ్డాడు, కానీ అతని చేతులు రక్తాన్ని చిందించాయి కాబట్టి, యుద్ధాలు జరిగించాయి కాబట్టి, నీవు దేవుని మందిరాన్ని కట్టడానికి వీల్లేదు, దానికి తగినటువంటి సామాగ్రిని సమకూర్చు, నీ తర్వాత పుట్టబోవు నీ కుమారుడు నా మందిరాన్ని కడతాడు అని దేవుడు అతనికి చెప్పటం జరిగింది, మనకందరికీ తెలుసు. అలాగా సొలొమోను దేవుని మందిరాన్ని కట్టించడం మాత్రమే కాకుండా తన భార్య అయినటువంటి ఫరో కుమార్తె కోసం ఒక చక్కని నగరాన్ని ఆయన నిర్మించటం జరిగింది. ఆ నగరంలో వాడినటువంటి ఆ మ్రానులను మనం పరిశీలన చేస్తే అవన్నీ కూడా దేవదారు మ్రానులు, సరళపు మ్రానులే. దేవదారు, సరళపు చెట్లు చాలా విలువ కలిగినవి, చాలా సుగంధాన్ని వెదజల్లేవి, చాలా కాస్ట్లీ అన్నమాట. చాలా విలువలతో కూడుకున్నటువంటి ఆ వృక్షాలు, ఆ చెట్లు, ఆ మొద్దులు అన్నమాట. అటువంటి దూలములు తెచ్చి మరి తన భార్య అయినటువంటి ఫరో కుమార్తె కోసం ఆయన ఒక చక్కని మరి నగరాన్ని నిర్మించాడు. మనం ఈ మాట ఒకవేళ మనకు కావాలని అంటే మనకందరికి తెలిసిందే, 1వ రాజుల గ్రంథము చూడండి దయచేసి, 1వ అధ్యాయము 7వ అధ్యాయము చూద్దాం. 1వ రాజుల గ్రంథము మనకు 7వ అధ్యాయాన్ని మనం కనుక పరిశీలన చేసినట్లయితే, 1వ రాజుల గ్రంథము చూడండి 7వ అధ్యాయము 1వ రాజుల గ్రంథము 7వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూద్దాం. 6వ వచనాన్ని చూస్తే, మరియు అతడు స్తంభములు గల ఒక మంటపమును కట్టించెను, దాని పొడుగు 50 మూరలు, వెడల్పు 30 మూరలు,
ఒక మంటపమును వాటి ఎదుట ఉండెను, స్తంభములను లావుగల దూలములను వాటి ఎదుట ఉండెను. తరువాత తాను తీర్పు తీర్చ కూర్చుండుటకై ఒక అధికార మంటపమును కట్టించెను. దాని నట్టిల్లు కొన మొదలు దేవదారు కొర్రతో కప్పబడెను. లోపల ఆవరణములో తన నివాసపు ఇంటిని ఆ విధంగానే కట్టించెను. మరియు సొలొమోను తాను వివాహమైన ఫరో కుమార్తెకు ఈ మంటపం వంటి ఒక నగరును కట్టించెను. ఇక్కడ మనం ఈ అధ్యాయం అంతా, ఈ మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయాన్ని మొత్తాన్ని చదివితే, ఆయన కట్టించినటువంటి ఆ నగరు, ఫరో కుమార్తె కోసం, తన భార్య కోసం కట్టించినటువంటి ఆ నగరులో వాడినటువంటి దూలములు సరళపు మ్రానులు, దేవదారు మ్రానులు, చాలా కాస్ట్లీతో కూడినటువంటి కర్రలను ఆయన ఉపయోగించి కట్టించడం జరిగింది. దేనికోసం ఈ చక్కని మందిరాన్ని కట్టించాడు అంటే, తన భార్యతో తన సంసార ధర్మమును, సంసార జీవితమును చాలా చక్కగా గడపటం కోసం మరి ఆ నగరాన్ని ఆయన నిర్మించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే పరమగీతముల గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఆ 16వ వచనంలో మనం చదివిన మాటలో కూడా ఇక్కడ ఒక మందిరం కనిపిస్తూ ఉంది. ఆ మందిరంలో వాడినటువంటి దూలాలు కూడా ఎలాగున్నాయనంటే దేవదారు మ్రానులు, సరళపు మ్రానులే. సొలొమోను తన భార్య కోసం ఎలాగైతే కట్టించాడో ఒక చక్కని నగరాన్ని, ఇక్కడ పరమ సొలొమోను అయినటువంటి యేసు ప్రభు వారు కూడా తన సంఘానికి, తన నిత్య కన్యకకు, తన నిత్య పెళ్లి కుమార్తెకు ఒక చక్కని మందిరాన్ని, నగరాన్ని కట్టిస్తున్నాడు. ఆ నగరాన్ని గనుక మనం చూసినట్లయితే, ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ చక్కని మందిరం, చక్కని ఆ నగరం ఏంటి అని అంటే మరి దేవాలయము, అదే దేవుని మందిరము, సంఘం కూడుకునేటువంటి దేవుని మందిరము, సజీవమైన సంఘం కూడుకునే దేవుని మందిరము. భూమి మీద ఏవైతే ఉన్నాయో సంఘాలు, మందిరాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కని నగరుతో పోలుస్తూ ఉన్నాడనమాట. మనకందరికీ తెలుసు, యేసు ప్రభు వారు మరి ఒక చక్కని మాట చెప్పాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము మనం చూస్తే, తీద్దాం ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మరి 42వ వచనంలో యేసు ప్రభు వారు ఒక చక్కని మాట చెప్పారు. ఒకసారి మనం చూద్దాం. 42వ వచనాన్ని చూస్తే, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యేసు ప్రభు వారు చెప్తున్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అంటే తన గురించి తాను చెప్తున్నాడు, నేను సొలొమోను కంటే గొప్పవాడనని. మరి సొలొమోను మహారాజు అంతటి జ్ఞాని అయిన వాడు యేసు ప్రభు వారికి ముంగుర్తు అన్న విషయం మనకందరికీ తెలిసిందే. మరి అంత మహాజ్ఞాని అయిన సొలొమోను తన భార్యతో సంసార ధర్మంను జరిగించటానికి ఒక చక్కని నగరాన్ని విలువైనటువంటి మ్రానులతో కట్టించినప్పుడు, సొలొమోను కంటే జ్ఞానవంతుడైనటువంటి, జ్ఞానములో కానీ, అధికారంలో కానీ, బలములో కానీ, ప్రభావంలో కానీ ఆయన కేవలం సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన విశ్వాన్ని సృష్టించిన దేవుడు, ఆయన సొలొమోను కంటే జ్ఞాని ఆయన. మరి తాను పెళ్లి చేసుకోబోయే తన భార్య కోసం ఇంకా ఎంతటి విలువైన మ్రానులతో కూడినటువంటి చక్కని మందిరాన్ని ఆయన నిర్మిస్తాడు చెప్పండి. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఒక చక్కని విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఏంటి ఆ మాట అనంటే, మనకందరికీ తెలుసు, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి విడిపించబడి మరి అరణ్య యాత్ర చేసి 40 సంవత్సరాలు వాళ్ళు కనాను దేశాన్ని స్వతంత్రించుకోవటం జరిగింది. వారు ఐగుప్తు నుంచి విడిపించబడి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని స్వతంత్రించుకోవటానికి ఈ ఐగుప్తుకు కనానుకు మధ్యలో ఒక భయంకరమైన కీకారణ్యము గుండా, చిమ్మ చీకటితో కూడినటువంటి అరణ్యము గుండా వాళ్ళు ప్రయాణం చేయవలసి వచ్చింది. వారి ప్రయాణ జీవిత యాత్రలో, ప్రయాణ జీవిత కాలాన్ని మనం గమనించినట్లయితే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు, ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నారు, ఎన్నోసార్లు దప్పిక వేసింది, ఎన్నోసార్లు మరి ఆకలి వేసింది, మరి ఎన్నో భయంకరమైనటువంటి జీవరాశులు, జంతువులు, పురుగులు, పాములు తేళ్ళు ఉన్నటువంటి ఆ చిమ్మ చీకటిలో గుండా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. కొండలు ఎక్కారు, లోయల్లో నడిచారు,
ముళ్ళ తుప్పలు, గచ్చు పొదలు, ముళ్ళ చెట్లు, వాటి గుండా వాళ్ళ ప్రయాణం సాగింది. అంటే ఐగుప్తు నుంచి విడిపించబడిన వీరు పాలు తేనెలు ప్రవహించే ఒక చక్కని దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే భయంకరమైనటువంటి శ్రమల గుండా వారి యొక్క అరణ్య యాత్ర జరిగిందన్న సంగతి మనకు అందరికీ తెలుసు. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే ప్రతి విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితానికి, రక్షణ జీవితానికి ఇది ఒక సాదృశ్యంగా ఉంది. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులు విడిపింపబడినట్లుగా ఈ లోకమనే ఐగుప్తు నుంచి, పాపము నుంచి, సాతాను బంధకాల నుంచి, పాశముల నుంచి మనమందరం విడిపింపబడి మరి పరమ కనాను అయినటువంటి ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అని అంటే మన అరణ్య యాత్ర, మన జీవిత యాత్ర, మన ఆత్మీయ జీవిత యాత్ర కూడా ఒక అరణ్యము గుండా ప్రయాణం చేయవలసినదే. ఈ లోకమనే కీకారణ్యము గుండా మనం కూడా మన ఆత్మీయ జీవిత యాత్రను కొనసాగించవలసిందే. ఈ లోకమనే అరణ్యములో కూడా, ఈ అరణ్య యాత్రలో కూడా మనము కూడా ఎన్నోసార్లు దప్పిక కొనవలసిన పరిస్థితి వస్తుంది, ఆకలితో అలమటించవలసిన పరిస్థితి వస్తుంది. ఎన్నో శ్రమల గుండా, లోయల గుండా, ముళ్ళ బాటల గుండా, రక్తపు మడుగుల గుండా, గాయాల గుండా మనం ప్రయాణించవలసిన పరిస్థితి వస్తుంది. ఎన్నో యుద్ధాలను, ఆటుపోట్లను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆనాడు ఇశ్రాయేలీలు కూడా ప్రకృతి సంబంధమైన ఎన్నో శ్రమలే కాకుండా శత్రువుల వలన భయము, శత్రువులతో యుద్ధాలు కూడా ఎన్నో వాళ్ళు ఎదుర్కొన్నారు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, మన ఆత్మీయ జీవిత యాత్రలో కూడా మనం ఎన్నో కష్టాలను, ఎన్నో శ్రమలను ఈ జీవిత యాత్రలో ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా ఎదుర్కొంటున్నటువంటి సమయంలో విశ్వాసి ఎంతగానో అలసిపోయి, సొలసిపోయి, సొమ్మసిల్లిపోయి, నీరసించిపోయినప్పుడు అతనికి సేద తీర్చేది, విశ్రమింపజేసేది ఏమిటి? విశ్రమ స్థానం ఏమిటి? విశ్రాంతి స్థలం ఏమిటి ఈ భూమి మీద అని మనం గమనించినట్లయితే అది యేసయ్య ఒడి మాత్రమే, యేసయ్య కౌగిలి మాత్రమే. యేసయ్య కౌగిట్లోనే ప్రతి విశ్వాసి ఈ ఆత్మీయ జీవిత యాత్రలో అలసి, సొలసి, సొమ్మసిల్లిపోయి, నీరసించిపోయి, బలహీనుడైపోయినటువంటి ప్రతి విశ్వాసి సేదదీరే చక్కని స్థలము యేసయ్య ఒడి, యేసయ్య సన్నిధి. అదే దేవుని మందిరం భూమి మీద. దేవుని మందిరంలో మనకు విశ్రాంతి దొరుకుతుంది. యేసయ్య పాదాల చెంత మనకు విశ్రాంతి దొరుకుతుంది. ఎందుకంటే దేవుని మందిరంలో వేరే యాక్టివిటీస్ ఏమి ఉండవు. దేవుని మందిరానికి మనం వెళ్ళినప్పుడు అందులో మనకు దొరికే విశ్రాంతి ఏమిటి? అక్కడ మనం విశ్రాంతి పొందే పరిస్థితి ఏమిటి అని అంటే అక్కడ ఏముంటుంది? దేవుని మందిరంలో దేవుని స్తుతించటం, దేవుని ఆరాధించటం, దేవుని కీర్తించటం, దేవునికి మనం ప్రార్థన, మన విన్నపాలు తెలియజేయటం, అన్నిటికంటే మరి ముఖ్యంగా దేవుని వాక్యం అక్కడ వెదజల్లబడుతూ ఉంటుంది. దేవునితో మన ఆత్మీయ సాన్నిహిత్యము చాలా బలంగా ఉండే స్థలము దేవుని మందిరం భూమి మీద. అందుకే దేవుని మందిరంలో మనకు విశ్రాంతి దొరుకుతుంది. అక్కడ యేసయ్య దొరుకుతారు, యేసయ్య ఒడి దొరుకుతుంది. అక్కడ వాక్యం పుష్కలంగా దొరుకుతుంది, సమృద్ధిగా దొరుకుతుంది మనకు. అందుకే పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాం. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం నుంచి చదివితే ఏమనుందంటే, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. చూడు, అడవి వృక్షాల్లో జల్దరు వృక్షం, యాపిల్ ట్రీ, అన్నీ మరి అడవిలో కనబడే అన్ని పిచ్చికాయల్లో ఒక యాపిల్ కాయ, ఒక జల్దరు వృక్షం, జల్దరు ఫలం ఎలాగైతే కనిపిస్తుందో మరి అందరిలో నా ప్రియుడు ఎలాగున్నాడు. నేను నీరసిల్లిపోయినప్పుడు ఇక్కడ చెప్తున్నాడు, ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి. ద్రాక్ష, నిజమైన ద్రాక్షావల్లి మన యేసయ్య. జల్దరు వృక్షపు ఫలము మన యేసయ్య. ఆయన భుజించటం
మన యేసయ్య అంటే మన యేసయ్య దొరికే స్థలం ఏంది? దేవుని మందిరము. మన యేసయ్య అంటే ఇప్పుడు వాక్యం రూపంలో ఉన్నటువంటి యేసయ్య అంటే దేవుని వాక్యము మనకు పుష్కలంగా సమృద్ధిగా దొరికే స్థలము దేవుని మందిరము భూమి మీద. అందుకే ఆ ద్రాక్ష ఎడలు పెట్టి నన్ను బలపరచండి, జల్దరు వృక్షంతో నన్ను తృప్తిపరచండి, బలపరచండి అని అంటే ఆ జల్దరు వృక్షము, ద్రాక్ష ఎడలు అయినటువంటి యేసయ్య అని అనబడినటువంటి వాక్యము మనకు సమృద్ధిగా దొరికి మనం తృప్తిగా భుజించే స్థలము దేవుని మందిరము. ఈ భూమి మీద దేవుని మందిరము మనకు విశ్రాంతినిచ్చే స్థలము. యేసయ్య ఒడి అది. ఈ ఆత్మీయ జీవిత యాత్రలో అలసి సొలసి అవమానపడిన నీవు విశ్రాంతి పొందటానికి నీవు నేను ఆశ్రయించవలసినటువంటి స్థలము ఈ భూమి మీద ఒకటి ఉంది అని అంటే అది దేవుని మందిరము. అక్కడ యేసయ్య దొరుకుతాడు, దేవుని వాక్యం దొరుకుతుంది, అక్కడ ద్రాక్ష గెలల ఎడలు దొరుకుతాయి, జల్దరు వృక్ష ఫలములు దొరుకుతాయి. అక్కడ వాటితో మనం సేదతీరాలి. అలాగే కీర్తనల గ్రంథము మనం పరిశీలన చేస్తే చూడండి దయచేసి. కీర్తనల గ్రంథము మనకందరికీ సుపరిచితమే. 23వ కీర్తన 1వ వచనాన్ని చూస్తే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. మన కాపరి యెహోవా అయినప్పుడు మనకు ఏ కొదువ ఉండదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. అలసిపోయిన మన ప్రాణానికి సేద తీర్చే స్థలము ఏంటో తెలుసా? పచ్చిక గల చోటు. పచ్చిక గల చోటు మనకు దొరికే మేత, మనకు దొరికే ఆహారం, జీవాహారమైన వాక్యం దొరికే స్థలం దేవుని మందిరం. పచ్చిక గల చోటు ఏంటనంటే భూమి మీద దేవుని మందిరం. అలాగే శాంతికరమైన జలములు దొరికే స్థలము దేవుని మందిరం. అందుకే దేవుడు మనల్ని సేదతీరిన మన ప్రాణాలని, అలసిపోయిన మన ప్రాణాలని సేదతీర్చడానికి దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడు అని అంటే దేవుని మందిరానికి, దైవజనులు పరిశుద్ధులు ఉండే స్థలానికి మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ఆ స్థలానికి వెళ్ళిన మనం దేవుని సన్నిధిలో ఆయన ఒడిలో సేదతీరాలి అని మనం విశ్రమించే స్థలము భూమి మీద దేవుని మందిరం అని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే యెషయా గ్రంథంలో కూడా ఒకసారి మనం చూస్తే, యెషయా గ్రంథము 50వ అధ్యాయము మరి 4వ వచనాన్ని మనం గమనిస్తే, అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. చూడండి, అలసిన వాణిని మాటల చేత ఊరడించే జ్ఞానం, దైవ వాక్యం అనే జ్ఞానం, అలసిపోయిన మన జీవితాలను ఊరడింపజేసే దైవవాక్యం జ్ఞానం మనకు ఎక్కడ దొరుకుతుందనంటే దేవుని మందిరంలో దొరుకుతుంది. ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, ఆత్మీయ జీవిత యాత్రలో అలసిపోయిన మన జీవితాలకు విశ్రాంతి దొరికే స్థానం భూమి మీద అది దేవుని మందిరం. అది పచ్చిక గల చోటు, జల్దరు వృక్ష ఫలములు దొరికే స్థానం, ద్రాక్ష గెలలు దొరికే స్థానం. అంటే ఇవన్నీ కలిపి చూస్తే యేసయ్య మనకు దొరికే స్థానం, యేసయ్య వాక్యం మనకు దొరికే స్థానం. అక్కడ మన జీవితాలకు సేద తీరుతుంది. అంతేగాని ఈ లోకంలో నీ కష్టాలు, నష్టాలు, బాధలు తీర్చడానికి ఎవరు ముందుకు రారు. ఇంకా మనల్ని అవమానపరిచేవారే తప్ప మన సేద తీర్చేవారు కాదు. అలసిన మన బ్రతుకులకు, మన జీవితాలకు సేద తీరాలంటే యేసయ్య ఒడిలోకి మనం వెళ్ళాలి. అదే దేవుని మందిరం. అందుకే దేవుని మందిరం ఎంత ప్రాముఖ్యమైనదో ఈ భూమి మీద, దేవుని సహవాసం ఎంత ప్రాముఖ్యమైనదో, సంఘ సహవాసం ఎంత ప్రాముఖ్యమైనదో ఇందు మూలంగా మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అయితే ఈ భూమి మీద ఉన్న దేవుని మందిరం మనకు విశ్రాంతినిచ్చే స్థలమే అయినా అది సంపూర్ణమైనటువంటి విశ్రాంతి కాదు. అది యేసయ్య వచ్చేంత వరకు తాత్కాలికమైనటువంటి మనకు విశ్రాంతి మాత్రమే. దాని తర్వాత అసలైన విశ్రాంతి ఉంది. అసలైన శాశ్వతమైనటువంటి సేద తీరే స్థలం యేసయ్య ఒడి. ఇక శాశ్వతంగా మనకు దొరికే స్థలం అదే పరలోకంలో దేవుడు మన కోసం కట్టిన మందిరం. నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను మరలా వచ్చినప్పుడు ఆ చోటికి మిమ్మల్ని తీసుకెళ్తానని యేసు ప్రభువు శిష్యులతో అన్నాడు కదా. ఆ నివాసములు ఏంటనుకుంటున్నారు? నీవు నేను శాశ్వతంగా సేద తీరటానికి, శాశ్వతంగా దేవుని ఒడిలో విశ్రాంతి పొందటానికి దేవుడు మన కోసం పరలోకంలో దేవదారు మ్రానుల కంటే విలువైన, సరళపు మ్రానుల కంటే విలువైన బంగారపు వజ్ర వైడూర్యాలతో కట్టుతున్నటువంటి నగరం పరలోక రాజ్యంలో ఉంది. అది అసలు సిసలైనటువంటి నగరం. మన ప్రియుడు
మన పెండ్లి కుమారుడు, మన భర్త. ఆయన ఆత్మ సంబంధమైన సంసార జీవితము కూడా యుగ యుగాల పాటు చక్కగా జరిగించుటకు మన కొరకు, మన సంఘ కన్యకైన పెళ్లి కుమార్తెలమైన మన కొరకు ఆ పరమ సొలొమోను కూడా అక్కడ ఒక దేవమందిరాన్ని, ఒక నగరును మన కోసం కట్టిస్తున్నాడు. అది మన శాశ్వతమైన విశ్రాంతి స్థలం. దానికి సాదృశ్యంగా ఇక్కడ సొలొమోను కట్టడం జరిగింది. సొలొమోను తన శరీర సంబంధమైన భార్యతో సంసార జీవితమును చక్కగా జరిగించటానికి శయన స్థానముగా ఎలాగైతే ఆ చక్కని మందిరాన్ని, ఆ చక్కని నగరాన్ని కట్టించాడో, పరమ సొలొమోను అటువంటి దేవుడు కూడా తన భక్త సమాజం పెళ్లి కుమార్తె, నిత్య కన్యక అయినటువంటి, నిత్య పెళ్లి కుమార్తె అయినటువంటి మనతో తన శయన స్థానము అంటే ఆత్మ సంబంధమైన పరిశుద్ధమైన సహవాసమును నిరంతరము కొనసాగించటానికి పరలోక రాజ్యంలో ఇంతకంటే విలువైనటువంటి వస్తువులతో దేవుడు ఒక మందిరాన్ని కడుతున్నాడు పరలోక రాజ్యంలో. అది మన శాశ్వతమైనటువంటి సంపూర్ణమైనటువంటి విశ్రాంతి స్థలము. కాబట్టి దానికి సాదృశ్యంగా ఇక్కడ ఈ మాటలు చెప్పబడ్డాయి. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మన ఆత్మీయ యాత్రలో ఎల్లప్పుడూ నిత్యము ఆశ్రయించవలసినటువంటి స్థలము దేవుని మందిరము, యేసయ్య పాదాలు, యేసయ్య ఒడి. అదే మన జీవితానికి బలాన్ని ఇస్తుంది. మన ఆత్మీయ జీవితానికి ఆ ద్రాక్ష ఎడలు తిన్నప్పుడు, ఆ జల్దరు వృక్ష ఫలములు భుజించినప్పుడు, దేవుని వాక్య మన్నాను భుజించినప్పుడు ఆయన ఒడిలో ఎంతో తృప్తి కలుగుతుంది, ఎంతో సంతోషం కలుగుతుంది. మన బాధలు, మన కష్టాలని మర్చిపోతాం ఆయన ఒడిలో. అంత ప్రేమ యేసయ్య మన మీద చూపిస్తాడు. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.